బంగారయ్య ఆస్తి అనే చందమామ కథ చెప్పుకుందాం. శృంగేరి గ్రామంలో బంగారయ్య అనే ఒక సామాన్య కుటుంబీకుడుండేవాడు. ఆయనకు తిరుమలయ్య, వెంకయ్య అనే ఇద్దరు కొడుకులు, మంగమ్మ అనే ఒక కూతురు. బంగారయ్య వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాడు. ఆయన చనిపోయే నాటి వరకు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు. మంగమ్మ అదే గ్రామంలో ఉండేది. బంగారయ్య పోయాక ఆయన కొడుకులు ఉన్న కొద్దీ ఆస్తిని పంచుకొని వేరు వేరు కాపురాలు పెట్టారు. బంగారయ్య భార్య తాయారమ్మ ఇద్దరు కొడుకుల వద్ద వంతుల వారిగా ఉంటూ వచ్చింది. ప్రారంభంలో తాయారమ్మను కోడళ్ళు గౌరవంగా చూసేవారు. కానీ రాను రాను వాళ్ళు తాయారమ్మ పట్ల కటువుగా ప్రవర్తించసాగారు. అందుకు ముఖ్య కారణం ఆమె వద్ద నగలు గాని డబ్బు గాని లేకపోవడం. ఆమెకు జబ్బు చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని సరైన వైద్యం కూడా చేయించేవారు కాదు. కొడుకులు తమ భార్యలను అదుపులో పెట్టలేకపోయారు. మరి కొన్నాళ్ళు గడిచాక వాళ్ళు తల్లిని పోషించడం బరువైనట్లు ప్రవర్తించసాగారు. తాయారమ్మ కొడుకుల వద్ద ఉండలేక కూతురు మంగమ్మ ఇంటికి వెళ్ళి ఉండసాగింది. మంగమ్మ కొద్ది రోజుల పాటు తల్లిని ఆదరంగా చూసి తరువాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆస్తిని పంచుకోవడానికి కొడుకులు, పోషించడానికి కూతురు అని ఎత్తిపోటు మాటలు అనసాగింది. తాయారమ్మకు కూతురు మాటల్లో ఏదో కొంత న్యాయం ఉన్నట్టుగా తోచి గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి కొడుకుల మీద ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్ద అంటే అందరికీ గౌరవం. ఆయన చెప్పే తీర్పుల్లో న్యాయం ఉంటుందని అందరూ నమ్మేవారు. తాయారమ్మను కొడుకులు కోడళ్ళు సరిగ్గా చూడకపోవడానికి కారణం ఏమిటో గ్రహించిన గ్రామ పెద్ద ఆమెతో, తాయారమ్మ, నువ్వేమీ దిగులు పడకు. నీ భర్త చనిపోయేదానికి నెల రోజుల ముందు ఒక పెట్టెలో కొన్ని బంగారు నగలు దాచి నా వద్ద ఉంచాడు. అలా చేయడానికి కారణం ఏమిటో మాత్రం నాకు చెప్పలేదు. నేను నీ కొడుకులతో కోడళ్లతో కూతురుతో మాట్లాడతాను. ప్రస్తుతానికి నా ఇంట్లోనే ఉండు అన్నాడు. తరువాత ఆయన వాళ్ళందరినీ పిలిపించి, మీరు ఈ ముసలితనంలో తాయారమ్మను సరిగ్గా ఆదరించకపోవడం అన్యాయం అనిపించుకుంటుంది. కన్న తల్లిని పోషించవలసిన బాధ్యత కొడుకులది. అయినా ఒకవేళ మీరు మీ తల్లిని సరిగ్గా చూడకపోతే ఆమెకు సుఖంగా జీవించే ఆధారం లేకపోలేదు అన్నాడు. గ్రామ పెద్ద మాటలు అర్థం కాక తాయారమ్మ కొడుకులు, అయ్యా, మీరు చెప్పేదేమిటో మాకు అంతుబట్టడం లేదు. కాస్త వివరంగా చెప్పండి అన్నారు. మరేమీ లేదు. బంగారయ్య చనిపోయే ముందు బంగారు నగలున్న ఒక పెట్టెను నాకు ఇచ్చి తను తాయారమ్మ చనిపోయాక ఆ పెట్టెలో ఉన్న నగలను మీకు కుమార్తెకు సరి సమానంగా పంచి ఇవ్వమని చెప్పాడు. అంతేగాక మీలో ఎవరైనా ఆమెను సరిగ్గా చూడకపోతే వాళ్లకు నగలలో వాటా ఇవ్వవద్దన్నాడు. ఇప్పటి పరిస్థితి చూశాక ఆ నగలను అమ్మి తాయారమ్మ పోషణ కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. మీరేమంటారు అని అడిగాడు గ్రామ పెద్ద. తాయారమ్మ కొడుకులతో పాటు అందరూ గ్రామ పెద్ద కేసి ఆశ్చర్యంగా చూశారు. గ్రామ పెద్ద ఇంట్లోకి పోయి ఒక పెట్టెను తీసుకువచ్చి దాని మూత తెరిచాడు. లోపల తలతలలాడుతూ చాలా నగలున్నాయి. వాటి ఖరీదు ఎంత లేదన్నా 50,000 ఉంటుందని తాయారమ్మ బంధుగణమంతా అంచనా వేసుకున్నారు. వాళ్ళు గ్రామ పెద్దతో, అయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. ఆమె పట్ల తగిన ఆదరాభిమానాలు చూపలేదని మాకు బాధగానే ఉన్నది. ఇంతవరకు మా వల్ల జరిగిన పొరపాట్లను క్షమించండి అని తాయారమ్మను మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బతిమలాడుకున్నారు. తాయారమ్మ ఒక్కొక్కరి ఇంట్లో నెల రోజుల పాటు వంతుల వారిగా ఉండడానికి అంగీకరించింది. ఆనాటి నుంచి ఆమెను కోడళ్ళు కూతురు ఎంతో ఆప్యాయంగా చూడసాగారు. ఆమెకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు. ఆ తరువాత కొంతకాలం పాటు తాయారమ్మ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా బతికి ఒకనాడు చనిపోయింది. కర్మలన్నీ కొడుకులు అల్లుడు ఘనంగా జరిపించారు. ఆ తరువాత ఒకనాడు వాళ్ళందరూ గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తను దాచి ఉంచిన తాయారమ్మ నగలను పంచిపెట్టమని కోరారు. ఆయన సరేనని వాటి వెల కట్టడానికి అందరికీ సమానంగా పంచడానికి గ్రామంలోని శరభయ్య అనే నగలు చేసే అతన్ని పిలిపించాడు. శరభయ్య వాటిని చూసి తెల్లబోయాడు.
అవన్నీ బంగారువి కాదు, నకిలీ బంగారం నగలు. ఇది విని తాయారమ్మ కొడుకులు, కోడళ్ళు, కూతురు నిర్ఘాంతపోయారు. ఎంత మోసం! అన్ని నకిలీ నగలు దాచి మమ్మల్ని మోసం చేశారు అన్నారు వాళ్ళు. గ్రామ పెద్ద చిన్నగా నవ్వి, మీరు మాత్రం ఏం చేశారు? కేవలం నగల ఆశతో తాయారమ్మ పైన నకిలీ ప్రేమ చూపించారు. నకిలీ ప్రేమకు నకిలీ నగలు ప్రతిఫలం ఏమంటారు అని అడిగాడు. దానికి ఎవరూ జవాబు చెప్పకుండా తాయారమ్మ పట్ల తామెంత నిర్దయగా ప్రవర్తించినది గుర్తుకు తెచ్చుకొని అవమానంతో తలలు వంచుకున్నారు. ఏ విత్తనానికా చెట్టు అన్న సామెత మీరు వినే ఉంటారు. మీ మనసుల్లాగే ఈ నకిలీ నగలు పైకి ఒక రకంగా, ఆంతర్యంలో మరొక రకంగా ఉండడం జరిగింది. ఇక వెళ్ళండి అన్నాడు గ్రామ పెద్ద. జరిగిందేమంటే, బంగారయ్య గ్రామ పెద్ద వద్ద ఎలాంటి నగలు ఉంచిపోలేదు. బంగారయ్య ఆత్మబంధువుల్లో మార్పు తెచ్చేందుకు గ్రామ పెద్ద ఇలాంటి ఎత్తుగడ వేశాడు. కథ సమాప్తం. పంచాంగ శాస్త్రి అనే మరో కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 7 దొంగలుండేవారు. ఒక రోజున వాళ్ళు దొంగతనానికి బయలుదేరి వస్తుండగా పంచాంగ శాస్త్రి ఎదురుపడ్డాడు. నున్నటి బోడిగుండు, గుండు మీద వంకాయ ముచ్చుకంత పిలక, ఒంటి నిండా విభూది రేఖలు, చంకన విసనకర్ర, చేతిలో పంచాంగం. ఇది శాస్త్రులు వేషం. శాస్త్రి వేషం చూసి దొంగలు నవ్వారు. వాళ్ళని ఎగాదిగా చూసి వాళ్ళు ఫలానా వారు కదా అని శాస్త్రి తెలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు దొంగల చేతుల్లో చిక్కుకున్నాడు. వాళ్ళు పిలక ఊడగొట్టి చేతిలో చెంబు, భుజం మీది అంగవస్త్రం లాక్కున్నా తను చేసేది ఏమీ లేదు. ఇటువంటి సమయంలో శాస్త్రికి మంచి ఉపాయం తట్టింది. దొంగల్ని దగ్గరకు పిలిచి, ఓయి అబ్బాయిలు, ఇలా వేలా పాలా లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడల్లా దొంగతనానికి బయలుదేరితే లాభం లేదు. నేను పంచాంగం చూసి మంచి ముహూర్తం పెడుతూ ఉంటాను. నేను చెప్పినట్టుగా మీరు చేశారంటే మీరు పట్టుబడరు, పైగా కోరిన ధనం దొరుకుతుంది. మీరు హాయిగా కాలక్షేపం చేయవచ్చు అని వాళ్ళకి సలహా ఇచ్చాడు. ఈ మాటలు వినగానే వాళ్ళు పరవశులైపోయారు. అంతకంటే ఏముంది బాబయ్య, మీరు చెప్పినట్టే నడుచుకుంటాం. తప్పకుండా పంచాంగం చూసి లగ్నం పెట్టండి అన్నారు అందరూ. ఆనాటి నుంచి పంచాంగ శాస్త్రి ముహూర్తం పెడుతూ ఉండేవారు. ఆ ప్రకారం దొంగలు కన్నాలు వేస్తూ చాలా ధనం సంపాదించుకున్నారు. వాళ్ళు తమ దొరికిన ధనంలో నుంచి పంచాంగ శాస్త్రికి 10 వరహాలు కట్నం ఇస్తూ ఉండడం కూడా మామూలయ్యింది. కట్నమే కాకుండా దొంగలు అతన్ని ఎంతగానో గౌరవిస్తూ వచ్చారు. కొన్నాళ్ళయ్యేసరికి పంచాంగ శాస్త్రికి దుర్బుద్ధి పుట్టింది. మనకి వాళ్ళిచ్చే కట్నం ఏ మూలకొస్తుంది? ఇంతకంటే మనం వాళ్ళతో చేరిపోయి వాటా పుచ్చుకున్నట్టయితే ఎక్కువ వస్తుంది. కొద్ది రోజుల సంపాదనతో చక్కగా కొడుకు పెళ్లి చేసుకోవచ్చు అని అనుకున్నాడు. ఈ ఉద్దేశం దొంగలకు చెప్పి, నేను మీతో వస్తాను, నన్ను కలుపుకొని వాటా ఇవ్వండి అని కోరాడు. ఎంత మాట అన్నారు బాబయ్య, మీరీ కష్టాలు పడలేరు. కావాలంటే 1000 వరహాలు తెచ్చి ఇచ్చుకుంటాము. అబ్బాయి గారికి వైభవంగా పెళ్లి జరిపించండి అని దొంగలు చెప్పారు. వెంటనే శాస్త్రి పంచాంగం చూసి చిరునవ్వుతో, రేపు ఏకాదశి తిథి బాగా ఉంది. ఈ తడవ ఉత్తర దిశకు వెళ్తే మంచి లాభం కలుగుతుంది. తప్పకుండా బయలుదేరండి, నేను మీతో వస్తా అన్నాడు వాళ్ళతో. మీకు ఎందుకొచ్చిన బాట్లు బాబు, మీరు రావద్దు. మీకు కావలసిన ధనం యావత్తు చేతులు కట్టుకు పట్టుకొచ్చి మీ పాదాల ముందు పెడతాము అని అనేక విధాల బతిమలాడుకున్నారు దొంగలు. ఆ మాటలు ఎంత మాత్రమూ వినక శాస్త్రులు కూడా వాళ్ళ వెంట ప్రయాణమయ్యాడు. సరే అనుకున్న ప్రకారం మర్నాడు రాత్రి వెన్నెల్లో శాస్త్రితో పాటు 8 మంది ఉత్తర దిశకు బయలుదేరారు. ఒక ఊరు చేరుకొని ఆ గ్రామంలో ధనవంతుడైనటువంటి రంగయ్య గారింట చొరబడ్డారు. ఆ వేళ ఏకాదశి. రంగయ్య గారింట్లో అందరూ ఉపవాసమున్నారు. మర్నాడు ద్వాదశి పారాయణం. తెల్లవారుజామునే వంటలు చేయడానికని కూరలు అవి తరిగేసి పప్పులు ఉప్పులు సిద్ధం చేసుకుని పడుకున్నారు. దొంగలు ఇల్లంతా గాలించి 10,000 విలువ చేసే వస్తు వాహనాలు బోలెడంత రొక్కం లంఘించుకున్నారు.
ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని వంటింటి వద్దకు వచ్చారు. తీరా చూస్తే వంటింట్లో పంచాంగ శాస్త్రి మడి కట్టుకొని వంట చేస్తున్నాడు. వాళ్ళను చూడగానే మడి తగలడిపోతోంది, లోపలికి రాకండర్రా అని వాళ్లకు సంజ్ఞ చేశాడు. అయ్యో బాబోయ్, మనమింకా ఇక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం, పోదాం రావయ్యా అని దొంగలు బతిమలాడుకున్నారు. అదేమిటర్రా తొందరపాటు, చీకటిలో వంటైపోతుంది, భోంచేసి పోదాం ఉండండి అని అంటూ శాస్త్రి విస్తరాకులు వెతకబోయాడు. సావిట్లోకి పోయేసరికి దేవుడి మందిరం కంటపడింది. ఇంతా చేసి దేవుడికి నివేదన చేయకుండా భోజనమేమిటి, పాపం కూడా చుట్టుకుంటుంది అనుకున్నాడు శాస్త్రి. యథావిధిగా దేవతార్చన ప్రారంభించి గనగన గంట మోగించేసరికి ఒక్క మాటు ఇంట్లో వాళ్ళందరూ దబీమని లేచారు. అందరినీ పంచాంగ శాస్త్రి కంగారుతో చూస్తున్నాడు. నువ్వెవరు అని రంగయ్య గారు అడిగేసరికి తను వచ్చిన సందర్భం యావత్తూ పూసగుచ్చినట్టు చెప్పేశాడు శాస్త్రి. ఓ ఈ పిచ్చి బ్రాహ్మడా, ఎంత పని చేశావు అని రంగయ్య గారు శాస్త్రిని జాలి తలచి 10 వరహాలిచ్చి పంపాడు. పారిపోవడానికి వీలేక దొంగలు పట్టుబడిపోయారు. వాళ్ళని జైల్లో వేశారు. దాంతో పంచాంగ శాస్త్రికి దొంగలకి జట్టు విడిపోయింది. కథ సమాప్తం. శుభం.